ఇది 10th క్లాస్ చదివే స్టూడెంట్స్కి లేకపోతే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఇది ఆల్రెడీ ఒక రీసెర్చ్ జరిగిందనమాట. సో దాని అంతా ఎక్స్ప్లెనేషన్ చేయకుండా అసలు మనం ఏం చేయగలము అనే దాని మీద మాట్లాడతాను. బేసిక్గా బోర్డ్ ఎగ్జామ్స్ అయినా ఏదైనా కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ అయినా మనకు ఒక బండిల్ ఆఫ్ లెసన్స్ ఉంటాయి. ఒక 10 లెసన్స్ అనుకుందాం. సో మనం ఏం చేస్తాము, ఎగ్జామ్ అనగానే ఫస్ట్ లెసన్లోని ఆన్సర్స్ అన్నీ కంప్లీట్ నేర్చుకొని నెక్స్ట్ లెసన్కి వెళ్ళి అక్కడ నేర్చుకొని థర్డ్ లెసన్ ఇట్లా అన్నీ లెసన్ బై లెసన్ నేర్చుకుంటూ పోతాం. కానీ ఎగ్జామ్లో అలా రాదు కదా. ఫస్ట్ లెసన్లో ఒక క్వశ్చన్ వస్తే, సెకండ్ లెసన్లో ఇంకో క్వశ్చన్ వస్తే, థర్డ్ లెసన్లో ఇంకో క్వశ్చన్ వస్తే, ఇలా డిఫరెంట్గా ఇస్తారు. సో ఆ రీసెర్చ్లో ఏం చేశారంటే, నేర్చుకునేటప్పుడేమో లెసన్ బై లెసన్ నేర్చుకుంటున్నాము, ఎగ్జామ్లో మాత్రం ఇలా డిఫరెంట్గా వస్తుంది. ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ క్వశ్చన్ నువ్వు ఆన్సర్ చేయాలి అంటే ఆ లెసన్ కాన్సెప్ట్ మొత్తం గుర్తు తెచ్చుకోవాలి. వెంటనే సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి అంటే ఆ కాన్సెప్ట్ మొత్తం షిఫ్ట్ చేయాలి సెకండ్ ఆన్సర్ దానికి. సో అప్పుడు ఏమవుతుంది, ఆ షిఫ్ట్ అయ్యే టయానికి నీకు ఆన్సర్ గుర్తుకు రాకపోతే ఓ పక్క ఈ గుర్తుకు రావడం లేదని టెన్షను, ఇంకో పక్క ఎగ్జామ్ అయిపోతుంది, టైం అయిపోతుంది అని ఒక టెన్షన్ ఉంటుంది. సో మనకు రాకపోవడం వల్ల అది కూడా ఆపేసి నెక్స్ట్ ఆన్సర్కి వెళ్ళిపోతుంది. వెంటనే మళ్ళీ కాన్సెప్ట్ షిఫ్ట్ అయిపోతుంది థర్డ్ ఆన్సర్కి వెళ్ళి ట్రై చేసినప్పుడు. సో ఇందులో చాలామంది స్టూడెంట్స్ సఫర్ అయ్యేది, వచ్చిన ఆన్సర్స్ను కూడా భయంతో టైం సరిపోదనే ఉద్దేశంతో డైరెక్ట్గా గుర్తుకు తెచ్చుకోలేక వదిలేస్తున్నారు. ఇది చాలా ఎగ్జామ్స్లలో జరిగింది. సో ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఫస్ట్ లెసన్లో 2 క్వశ్చన్స్ నేర్చుకో, సెకండ్ లెసన్కి వెళ్ళిపో, సెకండ్ లెసన్లో 2 క్వశ్చన్ ఆన్సర్స్, థర్డ్ లెసన్లో 2 ఆన్సర్స్, క్వశ్చన్ ఆన్సర్స్, ఇలా 10 లెసన్స్ చదివిన తర్వాత మళ్ళీ ఫస్ట్ లెసన్కి వచ్చేసి అందులో రిమైనింగ్ 2 ఆన్సర్స్ నేర్చుకుంటాం. సో ఇలా కాన్సెప్ట్ని షిఫ్ట్ చేస్తూ నేర్చుకోవడం వల్ల అది బ్రెయిన్కి అలవాటు అయితే ఎగ్జామ్లో కూడా ఆ కాన్సెప్ట్లు మారుతూ వచ్చిన క్వశ్చన్స్ను కూడా మీరు ఈజీగా గుర్తు తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అది వర్కౌట్ అయింది. ఇది ఎక్కువ రోజులు గుర్తుంటుంది అనమాట. మన కాన్సెప్ట్ని షిఫ్ట్ చేస్తూ నేర్చుకుంటూ ఉంటే ఎక్కువ గుర్తుంటుంది. ఇది ఎక్కువ మ్యాథ్స్లో చేశారు ఇది రీసెర్చ్ ఇది. సో ఫస్ట్ ఎక్సర్సైజ్లో 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేస్తే వెంటనే మొత్తం కాన్సెప్ట్ షిఫ్ట్, నెక్స్ట్ లెసన్లో 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం, మళ్ళీ వెంటనే ఇంకొక ప్రాబ్లం వేరే చాప్టర్ లేకపోతే వేరే కాన్సెప్ట్లో 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం, మళ్ళీ బ్యాక్ రావడం, ఇలా చేయడం చెక్ చేశారనమాట. అది ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది మనం ఎగ్జామ్ రాసే తీరిదే కాబట్టి మనం నేర్చుకోవడం కూడా అలానే ట్రైన్ చేస్తే బ్రెయిన్కి చాలా ఉపయోగపడుతుంది.